ఆన్‌లైన్‌లో పరిచయమై అది ట్రూ లవ్‌గా మారటం చాలా కష్టం కదా! కెరియర్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు గానీ, లవ్ గురించి ప్లాన్ చేయలేం. ఎందుకంటే లవ్ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. కెరియర్ బ్రెయిన్‌కి సంబంధించిందైతే, లవ్ హార్ట్‌కి సంబంధించింది. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలంటారు. ఆ క్షణంలో నీ లవ్ కోసం నువ్వేం ఫీల్ అయ్యావో ఆ ఫీలింగ్ ఎప్పుడూ నీతోనే ఉండేలా చూసుకుంటే ప్రతి లవ్ హ్యాపీగానే ఉంటుంది. అవును, నాకో చిన్న డౌట్. లవర్స్ అన్నాక ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది కదా! మరి మీకేం అవ్వలేదా? ఏంటమ్మాయ్ ఏమైందని ఇప్పుడు? మాట్లాడకు నాతో. సరే మాట్లాడిన అదే బెస్ట్. కొవ్వు కదా నీకు, అలానే అంటావు. అరే ఇప్పుడు చిన్నపిల్ల బిహేవ్ చేయకు. ఏమైందని? ఈవినింగ్కి బుక్ చేశా కదా. టికెట్స్ దొరకకపోతే అట్లీస్ట్ బ్లాక్ లో అయినా తీసుకోవాలి, అంతేగాని ఇలా మూడ్ ఆఫ్ చేయొద్దు. నా ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ ఫస్ట్ డే రోజు చూస్తా, నీకు తెలుసు కదా. తెలుసు. అయితే ఏంది ఇప్పుడు? అయితే ఏంటా? ఆ, ఛీ, వేస్ట్ అసలు. ఒక రొమాంటిక్ గా ఉండని రాదు, గర్ల్ ఫ్రెండ్ ఎలా చూసుకోవాలో తెలీదు. అసలు నీకు చెప్పే బదులు నేను ఒకదాని థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసుకున్నా అయిపోయేది. చచ్చాను ఇప్పుడు. ఓయ్, టికెట్స్ తీసి కూడా ఎందుకు అబద్ధం చెప్పావు? ఆగు, మాట్లాడు. అయినా నాకు అడిగిన చేయడం రాదు, రొమాంటిక్ ఉండడం రాదు. నేను వేస్ట్. ఒక్కదాని వెళ్తా అన్నావు కదా సినిమాకి, వెళ్ళు. ఆ ఇంకో టికెట్ కూడా బ్లాక్లో అమ్ముకోపో. ఏంటి ఇప్పుడు నువ్వు అలిగావా? అబ్బాయిలా అలిగితే బాగోదు. సారీ, నీకు తెలుసు కదా నా ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ ఫస్ట్ డే రోజు నేను ఎంత ఎక్సైటింగ్ ఉంటానో. ఇందాకేదో కోపంలో అనేసా. నీకేంది కోపం లేదన్నా అంటావు. ఓయ్ అబ్బాయి, నాతో ఎక్స్ట్రా టికెట్ కూడా ఉంది, ఎంత కొంటావు? వావ్, నైస్. లవర్స్ అన్నాక ఇలాంటి సిల్లి గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా! అలా అనుకుంటే చాలా తప్పు. ఒక్కొక్కసారి ఇలాంటి సిల్లి గొడవలే విడిపోయే వరకు వెళ్తాయి. అవును, చాలాసార్లు అంత దూరం వెళ్ళొచ్చాం. వాళ్ళతో మాట్లాడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? మెంటల్ దానా. ఇప్పుడు మాట్లాడితే ఏమైంది? ఏమన్నా అయ్యేదాకా తెచ్చుకోవాలా? ఏం అవ్వద్దనే చెప్తున్నా, అర్థం చేసుకో. ఎందుకు అలా అరుస్తున్నావు? మెల్లిగా చెప్పొచ్చు కదా. పిచ్చి పిచ్చిగా చేస్తుంటే అరవకి ఇంకేం చేయాలి? నేను చెప్పేది నీ మంచి కోసమే. నా మంచి కోసం అయితే నువ్వు ఇలా చెప్పావు, మంచిగా చెప్తావు, అర్థమయ్యేలా అర్థం చేసుకునేలా చెప్తావు. పిచ్చోళ్ళగా కనిపిస్తున్నాను నేను నీకు? అయినా మీ అమ్మాయిలకి స్వీట్గా క్యూట్గా చెప్తే అర్థం కాదే. నువ్వు ఫీల్ అవ్వద్దనే నేను ఫీల్ అయ్యి చెప్తున్నా. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నా గురించి నాకు తెలుసు. చెప్పాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకే ఈ తొక్కలో లవ్ రిలేషన్స్? తొక్కలో లవ్వా? ఇవన్నీ భరించలేకే నెక్స్ట్ నేను వదిలేసి ఉంటది. నాకు ఇష్టమైన వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది. అయినా నీకు ఈ జన్మకు అర్థం కాదు. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోపో. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటా, కానీ తిరిగి నన్నే ఏదో ఒకటి అంటావు. నీ ఇష్టాలు కోపాలు నాకేం అవసరం లేదు. అమ్మా, ఇంతలా తిట్టుకున్నాక మళ్ళీ ఇలా ఎలా? హౌ? ఫస్ట్ సీరియస్ అయింది నేనే కదా, సో నేనే వెళ్ళి మెల్లగా కూల్ చేశాను. కోపంలో మాటకు మాట వస్తూనే ఉంటుంది, కానీ వాడు ఆ నిమిషంలో నా గురించి ఆలోచించి చెప్పాడనేది అప్పుడు నాకు అర్థం కాలేదు. బేసిక్గా వాడు చెప్పే విధానంకి నేను ఇరిటేట్ అయ్యాను, అందుకే ఆ నిమిషంలో అలా అరిచేసా. ఓ గాడ్, ఫ్యూచర్లో కూడా మీకు ఇలాంటి గొడవలే వస్తాయి, మీ లవ్ ఇలానే ఉంటుందని, మీరెప్పటికీ కలిసే ఉంటారని మీకు నమ్మకం ఉందా? మా లవ్ మీద మాకు ఫుల్ క్లారిటీ ఉంది. లవ్ అంటే అడ్జస్ట్ అవడం, అర్థం చేసుకోవడం అని అందరూ అంటారు, కానీ మేము తెలుసుకుంది ఏంటంటే మనకు ఒకరి మీద ఇష్టం ఉన్నప్పుడు ఆ ఇష్టం ఎప్పటికీ అలానే ఉండాలి. ఒకవేళ ఇష్టం మారిపోయిందంటే అది లవ్వే కాదని అర్థం. సో మాకు ఎన్ని గొడవలైనా ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం ఎప్పుడు మారదు, మారలేదు కూడా.